హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బ్లాక్ బుడ్ ట్యూషన్స్. సో ఈరోజు మీ ముందుకు నేను మళ్ళీ ఒక చిన్న ప్రయోగంతో వచ్చా. సో ఈ ప్రయోగం ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే ఏదైనా పదార్థాన్ని గాలి లేదా నీరుని మనం వేడి చేసినప్పుడు అవి వ్యాకోచం చెందడం, అలాగే అవి మళ్ళీ చల్లబరిచినప్పుడు సంకోచం చెందడం అనేది మనం చిన్నప్పుడు ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో చదువుకున్నాం. సో ఇది ఈరోజు ప్రయోగాత్మకంగా మీకు నేను చూపించాలనుకుంటున్నాను. సో ఈ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే వాటర్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఎందుకు ఈ ప్రయోగం చేస్తున్నామని అంటే, జనరల్గా ఈ వేసవికాలంలో మనం ఏదైనా వాటర్ ఫిల్ చేసిన బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఆ వాటర్ని మనం తీసేటప్పుడు ఆ బాటిల్ అనేది దగ్గరికి ప్రెస్ అయిపోయి ఉండడం మనం చాలా సార్లు గమనిస్తూ ఉంటాం. సో అలా ఎందుకు జరుగుతుంది అనేది ఈ ప్రయోగంలో నేను మీకు చూపిస్తాను. సో ఏంటంటే, ఇందులో మనం ఒక బాటిల్తో వాటర్ తీసుకొని అది ఒక డిష్లో వేసి ఒక గోరువెచ్చగా దాన్ని మరగబెట్టుకోవాలండి. వాటర్ని గోరువెచ్చగా మరగబెట్టిన వాటర్ని మనం మళ్ళీ ఆ బాటిల్లో ఫిల్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే, గోరువెచ్చగా అంటే ఎక్కువ హీట్ కాకుండా, అంటే బాటిల్ కాలిపోకుండా చూసుకోవాలండి. సో మనం వాటర్ వేసేటప్పుడు ఆ బాటిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి, ఏమైనా అది మెల్ట్ అవుతుందా, ప్లాస్టిక్ ఏమైనా కరిగిపోతుందా అని చెప్పేసి. ఎందుకంటే ఎక్కువ వేడి చేస్తే కనుక మనకి ప్లాస్టిక్ అది చాలా పల్చని పొరతో ఉంటుంది కాబట్టి బాటిల్ మనం రెగ్యులర్గా తీసుకునే వాటర్ బాటిల్ బయటది, మన ఇంట్లో ఫ్రిడ్జ్ కోసం వాడే వాటర్ బాటిల్స్ కాదు ఇవి, మామూలు వాటర్ బాటిల్. ఎందుకంటే మనకి అది లోపల లో ప్రెషర్ అవ్వడం వల్ల అది ప్రెస్ అయినప్పుడు మనకి ఆ షేప్ కనిపించాలంటే థిక్గా ఉన్న వాల్తో ఉన్న వాటర్ బాటిల్ మనం తీసుకుంటే అది ప్రెస్ అవుతుంది. ఏదో మన మూత తీసేటప్పుడు సౌండ్ వస్తుంది తప్ప మనకి ప్రెస్ అనేది కనిపించదు. ఇదైతే దాని యొక్క వాల్ అనేది పల్చగా ఉంటుంది కాబట్టి మనకి లోపల ఎప్పుడైతే ఆ వాటర్ అనేది కూలింగ్కి బాగా దగ్గరికి అయిపోతుందో ఆటోమేటిక్గా బాటిల్ అనేది ప్రెస్ అయినట్టు మనకు కనిపిస్తుంది అన్నమాట. సో ఈ బాటిల్ని చెక్ చేసుకుంటూ వాటర్ని మనం బాటిల్లో ఫిల్ చేస్తాం ఫుల్గా. గోరువెచ్చని నీళ్ళు అండి, ఎక్కువ వాటర్ వేస్తే మాత్రం బాటిల్ కాలిపోద్ది, ప్రయోగం అనేది ఫెయిల్ అవుతుంది. సో ఎక్స్పెరిమెంట్లో చూడండి, బాటిల్ ఫిల్ చేస్తాను నేను. ఓకే, సో మీరు ఇలా పూర్తిగా ఫిల్ చేయొచ్చు, లేదంటే 75% కూడా వాటర్ వేయచ్చు. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఒకటే కాదు, వేడి చేయడం వల్ల అక్కడ ఉన్న గాలి కూడా వేడెక్కుతుంది, బాటిల్లో ఉన్న గాలి కూడా, ఎంటీ ప్లేస్లో ఉన్న గాలి కూడా వేడెక్కుతుంది కాబట్టి అది కూడా సంకోచం యాకోచం చెందుతుంది అనమాట. సో మూత అనేది చాలా టైట్గా వేయాలండి, అసలు గాలి లోపలికి వెళ్ళడం బయట రావడం జరగకూడదు. అలా చేస్తేనే మనకి లోపల లో ప్రెషర్ మనకి క్లియర్గా చూడగలుగుతాం అనమాట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత. సో ఇలా ఫుల్గా మూత అనేది టైట్గా పెట్టిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. బాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత జనరల్గా ఎంతసేపు ఉంచాలి అనే దానికి ఏం లేదండి. ఎందుకంటే హై కూలింగ్లో ఉన్నదనుకుని చాలా తక్కువ టైంలోనే మనకి వాటర్ కూల్ అయిపోతాయి. అంటే మనం నార్మల్గా బాటిల్ పెట్టుకుని ఎంత టైంలో కూల్ అవుతుందో మనకు తెలుస్తుంది కాబట్టి అదే టైం దీనికి కూడా మనం కేటాయిస్తాం. సో అయిపోయిన తర్వాత ఒక 1 hour 2 hours తర్వాత మళ్ళీ ఆ బాటిల్ మనం తీసి చూస్తే చూడండి, ప్రెస్ అయిపోయింది, దగ్గరికి చాలా ప్రెస్ అయిపోయింది అనమాట. ఎందుకు అంటే అక్కడ మనం వేడిగా వేసిన వాటర్ అనేది ఎక్స్పాండ్ అయ్యి ఉండడం వల్ల ఫుల్ బాటిల్లో వేడిగా వేసిన వాటర్ ఫుల్ బాటిల్లో ఎక్స్పాండ్ అయ్యి ఉంది. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఏంటంటే కూల్ అయిందనమాట, వాటర్ బాగా కూల్ అవడం వల్ల దగ్గరికి ప్రెస్ అయిందనమాట. సో లో పీడనం అనేది దాన్ని ఏమంటారు, లో ప్రెషర్ అనేది ఫామ్ అవడం వల్ల దగ్గరికి వాటర్ అయిపోయింది అనమాట. ఇదే మనకి రెగ్యులర్గా జరిగేది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ పిల్లలకి ఈ వీడియో చూపించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.